వరకు మనం భారతదేశంలోని అంతరిక్ష పరిశోధనకు సంబంధించినటువంటి వివిధ అంశాల గురించి చర్చించుకోవడం జరిగింది. రెండు రకాలైనటువంటి ప్రధానమైనటువంటి శాటిలైట్ల వ్యవస్థలు ఐఆర్ఎస్ మరియు ఇన్సాట్ వ్యవస్థల గురించి చర్చించుకున్నాం. మరియు అదే సమయంలో రెండు రకాలైనటువంటి వాహక నౌకలు పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి వాహక నౌకల గురించి తెలుసుకున్నాం. వాటి మధ్య గల ప్రధానమైనటువంటి వ్యత్యాసాల గురించి చర్చించుకోవడం జరిగింది. సో ఇదే క్రమంలో శాటిలైట్లను తయారు చేసే సంస్థ ఇస్రో మరియు విఎస్ఎస్సి, విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్. ఈ శాటిలైట్లను ప్రయోగించడానికి దోహదం చేసే సంస్థ షార్ లేదా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పుకున్నాం. ఇలా శాటిలైట్లు ప్రయోగించే సమయంలో మిగిలినటువంటి సంస్థలు ఎటువంటి సహకారాన్ని అందిస్తున్నాయి? భారతదేశంలోని అంతరిక్ష ప్రయోగశాలలు, భారతదేశంలోని అంతరిక్ష ప్రయోగ పరిశోధనా కేంద్రాలు చాలా ముఖ్యమైనటువంటి వాటన్నిటి ప్రధాన కార్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క ప్రధానమైనటువంటి విధుల గురించి చర్చించుకుందాం. ఫస్ట్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ బెంగళూరులో కలదు. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ బెంగళూరు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో కలదు. ఈ విక్రమ్ సారాభాయిని భారత అంతరిక్ష పితామహుడిగా పేర్కొంటారు. భారత అంతరిక్ష పితామహుడు. నెక్స్ట్, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్. ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ వేరు, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ వేరు. ప్రొపల్షన్ కాంప్లెక్స్ తమిళనాడులో కలదు. అలాగే మన్మోహన్ సింగ్ గారు, భారత మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు, అతను ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని గాదంకి అనే ప్రాంతంలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ దిస్. గాదంకి, చిత్తూరు జిల్లాలోని గాదంకిలో నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడం జరిగినది. ఎన్ఏఆర్ఎల్, నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీని ఆంధ్రప్రదేశ్లోని గాదంకి అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఆ గాదంకి ఏ ప్రాంతంలో కలదు? చిత్తూరు జిల్లాలో. చిత్తూరు జిల్లాలోని గాదంకిలో ఏర్పాటు చేయడం. నెక్స్ట్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ నగరంలో కలదు. స్పేస్ అప్లికేషన్ సెంటర్ వెరీ ఇంపార్టెంట్. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ కర్ణాటకలోని బెంగళూరులోను, విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ తిరువనంతపురం, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ తమిళనాడు, నేషనల్ అట్మాస్ఫియరిక్ ల్యాబొరేటరీ ఎన్ఏఆర్ఎల్ చిత్తూరు, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్లో కలవు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ నగరంలో కలదు. ఎన్ఆర్ఎస్సి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్, ఎంసీఎఫ్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ హసన్లో కలదు. కర్ణాటకలోని హసన్ అనే ప్రాంతంలో కలదు. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ అనే ప్రాంతంలో కలదు. నెక్స్ట్, ఇస్రో టెలిమెట్రీ అండ్ ట్రాకింగ్ సెంటర్. ఇస్రో టెలిమెట్రీ మరియు ట్రాకింగ్ సెంటర్ బెంగళూరులో కలదు. ఇస్రో టెలిమెట్రీ అండ్ ట్రాకింగ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఈజ్ లొకేటెడ్ ఇన్ త్రివేంద్రం లేదా తిరువనంతపురం. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కేంద్రీయ పరిశోధనా సంస్థలు ఈ అన్ని పరిశోధనా సంస్థలు చదువుకుంటే మొత్తం 100 నుంచి 120 క్వశ్చన్స్ దాకా వస్తాయి. వాటిలో ఏదో ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. బయాలజీ లేదా జీవశాస్త్రంలోని జాతీయ లేదా కేంద్రీయ పరిశోధనా సంస్థల గురించి తెలుసుకున్నాం. దాదాపు ఒక 40 కేంద్రీయ పరిశోధనా సంస్థలు బయాలజీలో తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ అంతరిక్ష పరిశోధనా సంస్థలు మరియు కేంద్రీయ అణు విద్యుత్కి సంబంధించినటువంటి పరిశోధనా సంస్థలు, డిఆర్డిఓ రక్షణ రంగానికి సంబంధించినటువంటి పరిశోధనా సంస్థలు మొత్తం కలిపి ఇంకొక 40 లేదా 50 వరకు ఉంటాయి. అన్ని
100 నుంచి 150 వరకు గల కేంద్రీయ పరిశోధనా సంస్థలు, అది అంతరిక్షం కావచ్చు, లేకపోతే డిఫెన్స్ లేదా రక్షణ రంగం కావచ్చు, లేకపోతే బయాలజీ లేదా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఈ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, whereas in the case of Indian Institute of Remote Sensing is located in Dehradun. ఈ డెహ్రాడూన్లోనే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఆల్సో లొకేటెడ్. అటవీ పరిశోధనా సంస్థ, జాతీయ అటవీ పరిశోధనా సంస్థ డెహ్రాడూన్లో కలదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్, శిక్షణా సంస్థ డెహ్రాడూన్లో కలదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ అటవీ పరిశోధనా సంస్థ డెహ్రాడూన్లో. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రీసెర్చ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్కు సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులకు ట్రైనింగ్ ఇచ్చేది ముస్సరిలో, ఐపీఎస్ సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులకు ట్రైనింగ్ ఇచ్చేది హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో. మరి ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులకు లేదా ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇచ్చే సంస్థ డెహ్రాడూన్లో కలదు. నెక్స్ట్, ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఈజ్ లొకేటెడ్ ఇన్ అహ్మదాబాద్. నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఈశాన్య రాష్ట్రాల నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ షిల్లాంగ్. నెక్స్ట్, యాంట్రిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ANTRIX కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏం పనిచేస్తుంది ఇది? యాంట్రిక్స్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఏమో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ లేదా బ్యాండ్ విడ్త్లను డిస్ట్రిబ్యూట్ చేయడం. ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ లేదా ఈ సంస్థలో సాధారణంగా అవసరమైనటువంటి కేంద్రీయ పరిశోధనా సంస్థలకు మరియు అంతరిక్ష పరిశోధనా సంస్థకు అవసరమైనటువంటి శాస్త్ర సాంకేతిక సమాచారాన్ని అందిస్తాం. మరి యాంట్రిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వింగ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆఫ్ ఇస్రో యొక్క బాహ్య వ్యాపార కార్యకలాపాలను నిర్ధారించడానికి దోహదం చేసే సంస్థ యాంట్రిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కమర్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇస్రో అంటే వాణిజ్య సంబంధమైనటువంటి పనులను, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ అనే దేశం ఏదైనా 2-3 శాటిలైట్లను భారతదేశపు ఇస్రో ద్వారా పంపించాలనుకుందనుకోండి, వాహన నౌక ద్వారా పంపించాలనుకున్నప్పుడు దే విల్ వాళ్ళు తప్పనిసరిగా సంప్రదించే సంస్థ యాంట్రిక్స్ ద్వారా భారతదేశంలోకి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2G స్పెక్ట్రమ్ అలొకేషన్ కుంభకోణం జరిగినప్పుడు, 2G స్పెక్ట్రమ్ అలొకేషన్స్ కేటాయింపులు కుంభకోణం జరిగినప్పుడు ప్రధాన ముద్దాయిగా నిలబడినటువంటి సంస్థ అంటే యాంట్రిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లోని ఉద్యోగస్తులు. అంటే ఒక శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపించిన తర్వాత ఎంతెంత బ్యాండ్ విడ్త్లో ఏ సంస్థకి పంపిణీ చేయాలి, లేకపోతే విదేశీ సంస్థలకు ఎంత మొత్తంలో కేటాయించాలి అని పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించేటువంటి సంస్థ యాంట్రిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. లేకపోతే దీన్ని ఎక్స్టర్నల్ ట్రేడ్ వింగ్ ఆఫ్ ఇస్రోగా పిలుస్తారు. అంటే ఇస్రో యొక్క విదేశీ వాణిజ్యాన్ని నిర్వహించే సంస్థ యాంట్రిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా బెంగళూరులోనే కలదు. ఇవి ప్రధానంగా భారతదేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు. నెక్స్ట్, 2014 మరియు 2015 సంవత్సరంలో సాధారణంగా భారతదేశంలో జరిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి సంఘటన లేక భారత అంతరిక్ష పరిశోధనలో జరిగినటువంటి అత్యంత విజయవంతమైనటువంటి ఘటనగా చెప్పుకోదగిన సంఘటన మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్. మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా అరుణగ్రహం మీదకు అరుణగ్రహం పైకి భారత ప్రభుత్వం ప్రయోగించిన అతి ముఖ్యమైనటువంటి వాహక నౌక లేదా శాటిలైట్. అంతేగాని ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లేదా నాసా వాళ్ళు ప్రయోగించినటువంటి క్యూరియాసిటీ మరియు ఆపర్చునిటీ లాగా రోవర్ కాదు. దాని మధ్య తేడా గుర్తుపెట్టు. రోవర్ అంటే ఏం చేస్తుంది? రోవర్లు 2 రకాలైనటువంటి రోవర్లు అరుణగ్రహం పైకి ప్రవేశపెట్టడం జరిగింది. 1 ఈజ్ క్యూరియాసిటీ, నెంబర్ 2 ఆపర్చునిటీ. క్యూరియాసిటీ లేదా ఆపర్చునిటీ ఏం చేస్తాయి? క్యూరియాసిటీ లేదా ఆపర్చునిటీ
అరుణ గ్రహం పైకి వెళ్ళి అరుణ గ్రహం పైన నడుస్తూ అరుణ గ్రహంలో ఏర్పడి అరుణ గ్రహం మీద ఉన్నటువంటి మార్స్ మీద ఉన్నటువంటి మట్టి నమూనాను సేకరించి ఆ మట్టి నమూనాను విశదీకరించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి లవణాలు అక్కడ ఉన్నటువంటి మూలకాల గురించి తెలుసుకునేది రోవర్ అనే పరికరం. కానీ మార్స్ ఆర్బిటర్ మిషన్ ఇది అరుణ గ్రహాన్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తుంది. యూ హ్యాస్ టు నో దట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అరుణ గ్రహాన్ని దూరం నుంచి గమనిస్తూ అరుణ గ్రహంలో ఏర్పడే ప్రధానమైనటువంటి వాయువుల యొక్క సంలీనం మరియు విస్తృతులను గమనిస్తూ అక్కడ చేరేటువంటి అనేక రకాలైనటువంటి డైనమిక్ ఈవెంట్స్ లేదా రసాయనిక చర్యలను గుర్తించడానికి పంపించబడినది మార్స్ ఆర్బిటర్ మిషన్ లేదా మంగళయాన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది అరుణ గ్రహం మీదకి దిగదు. ఇది దూరం నుంచి, ఇప్పుడు భూమి పైకి మనం శాటిలైట్ని ఎలాగైతే పంపుతామో ఆ శాటిలైట్ భూమి చుట్టూ తిరుగుతూ భూమిపై ఉన్నటువంటి అంశాలను ఎలాగైతే తెలుసుకుంటుందో మనం అలాగే అరుణ గ్రహం యొక్క బాహ్య కక్షలోకి ఒక శాటిలైట్ని పంపించడం జరిగింది. దాని పేరే మార్స్ ఆర్బిటర్ మిషన్. దీనిలో 3 దశలు ఉంటాయి. ఇట్ విల్ కంప్రైజెస్ ఆఫ్ 3 స్టేజెస్. స్టేజెస్ కన్నా ముందు దాని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు తెలుసుకుందాం. ప్రధానంగా మార్స్ ఆర్బిటర్ మిషన్ లేదా మంగళయాన్లోని ప్రధానమైనటువంటి లక్ష్యాలను మీరు గమనించుస్తే దీనిలో ప్రధానంగా నెంబర్ 1 మంగళయాన్లో ప్రధానంగా మీకు కనిపించే ప్రప్రథమైనటువంటి లక్షణం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం జరుగుతుంది మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటర్ మిషన్లు? ఇది హైడ్రోజన్ మరియు డ్యూటీరియంల నిష్పత్తిని అంచనా వేస్తుందమ్మా. దానికి సంబంధించినటువంటి పరికరాలు ఏ పరికరాలు ఉన్నాయో తర్వాత దీని యొక్క కంక్లూడింగ్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు హైడ్రోజన్ మరియు డ్యూటీరియంల నిష్పత్తిని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. హైడ్రోజన్ మరియు డ్యూటీరియంల నిష్పత్తిని తెలుసుకోవడం ద్వారా నీటి యొక్క నీలి జాడలను గుర్తించడానికి అవకాశం ఉంది. అసలు హైడ్రోజన్ మరియు డ్యూటీరియం ఉన్నాయంటే నీటి యొక్క విచ్ఛిన్నం ద్వారా డ్యూటీరియం ఏర్పడుతుంది, నీటి యొక్క విచ్ఛిన్నం ద్వారా హైడ్రోజన్ ఏర్పడుతుంది. ఈ 2 అణువులు ఈ 2 అయాన్లు ఆ అరుణ గ్రహం యొక్క ఉపరితలంలో మంగళయాన్లో ఉన్నటువంటి సెన్సార్లు గుర్తించడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి జాడలు లేదా నీలి జాడలు మరియు అసలు నీరు లేదని క్యూరియాసిటీ మరియు ఆపర్చునిటీల ద్వారా తెలిసిపోయింది. కాకపోతే నీరు ఏ విధంగా అదృశ్యమైంది, ఎంతకాలం క్రితం అరుణ గ్రహంపై నీరు అదృశ్యమైంది, నీలి జాడల యొక్క అదృశ్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ మీథేన్ను కనుగొనడం జరుగుతుంది. మీథేన్లో ఏముంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. మీథేన్ వలన సాధారణంగా ఏదైనా ఒక మరణించిన జీవి నుంచి వెలువడే అతి ముఖ్యమైనటువంటి రసాయనం మీథేన్. ఫర్ ఎగ్జాంపుల్ వరి పొలాల నుండి విడుదలయ్యే అత్యంత హానికరమైన రసాయనం అన్నా కూడా మీథేనే. లేదా ఏదైనా ఒక జీవి మృతకళేబరం నుంచి విడుదలయ్యే ఆ జీవి కుళ్ళిపోయేటప్పుడు ఆ జీవి నుంచి విడుదలయ్యే రసాయనం అన్నా కూడా మీథేనే. అంటే ఏ జీవి నుంచైనా, అంటే అరుణ గ్రహం యొక్క బాహ్య ఉపరితలంలో మీథేన్ కనిపిస్తుందంటే అక్కడ ఏదో ఒక జీవం అంతరించిపోయే ప్రమాదంలో ఉంది, లేకపోతే అంతరించిపోయి చాలా కాలమైంది, లేకపోతే జీవం యొక్క ఆనవాళ్ళు, జీవం యొక్క ఉనికిని, జీవం యొక్క అదృశ్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి పంపించినటువంటి మిషన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇస్రో. ఇస్రో చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగాలలో ముఖ్యమైనదిగా మనకు నిలబడేది మార్స్ ఆర్బిటర్ మిషన్ లేదా మంగళయాన్. అరుణ గ్రహం పైకి ఇప్పటి వరకు వెళ్ళినటువంటి అన్ని అమెరికా కానీ, రష్యా కానీ, వేరేస్ ఇన్ ద కేస్ ఆఫ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కానీ, అవి మొదటి అటెంప్ట్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించలేకపోయినాయి. కానీ భారతదేశం పంపించినటువంటి మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటర్ మిషన్ ఫస్ట్ అటెంప్ట్లోనే విజయవంతంగా అరుణ గ్రహం యొక్క కక్షలోకి పరిభ్రమించబడటం జరిగింది. దీనిలో 3 దశలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్. ఈ 3 దశల్లో ఏం జరుగుతుందంటే హీలియోసెంట్రిక్, ఫస్ట్ వన్ ఈజ్ జియోసెంట్రిక్ అంటే భూ అనువర్తిత దశ, నెంబర్ 2 సూర్యానువర్తిత దశ, నెంబర్ 3 అరుణ దశ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకుందాం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
భూమి సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో ఈ భూకక్ష నుంచి మంగళయాన్ నిదానంగా భూమి యొక్క ఆవర్తనం నుంచి బయటికి పడుతుంది. భూమి యొక్క ఆవర్తనం నుంచి బయటికి వెళ్ళిపోయి సూర్యుని, అంటే ఇఫ్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ఇది ఈ కక్ష చుట్టూ భూమి తిరుగుతుంది అనుకుంది. ఈ కక్ష చుట్టూ భూమి తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతుందని మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం. తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ ఇలా తిరుగుతూ ఉందనుకోండి. ఓకే, ఇది తిరిగే ప్రధానమైనటువంటి కక్షలో ఏం జరుగుతుంది? ఇది భూమి యొక్క ఆవర్తనం నుంచి బయటకు రాబడుతుంది. ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఈ స్పియర్ నుంచి బయటకు వచ్చేస్తుంది. స్పియర్ నుంచి బయటకు వచ్చి ఎక్కడో ఒక క్రమంలో సూర్యుని చుట్టూ తనకంటూ ఒక నిర్దేశిత కక్షను ఏర్పరచుకొని తిరుగుతూ ఉంటుంది. తిరిగే క్రమంలో ఈ ప్రాంతంలో ఎక్కడైనా అంగారకుడు ఉన్నాడు అనుకుందాం. ఇక్కడెక్కడో అంగారకుడు ఉన్నాడు. సూర్యుడిని చుట్టూ భూమి తిరిగే దాంట్లో ఫస్ట్ ఏం జరగాలి? ఇది భూమి చుట్టూ తిరుగుతూ ఉండాలి. భూమి తిరుగుతూ ఉంటే భూమి చుట్టూ ఇది తిరుగుతూ ఉండాలి. సంవత్సరానికి 365 రోజుల్లో ఇది ఒక కక్షను కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ కక్షను కంప్లీట్ చేసుకునే క్రమంలో ఏమవుతుంది? ఫస్ట్ ఇది భూమి చుట్టూ, భూమి ఎక్కడికి తిరిగితే భూమి చుట్టూ, భూమితో పాటు భూమి చుట్టూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఇది కూడా భూమి చుట్టూ తిరుగుతుందంటే ఇది కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టే కదా. అర్థమైందమ్మా? అయితే ఇలా తిరుగుతూ ఒక నిర్దేశితమైనటువంటి ప్రాంతంలో, అంటే దీనికి అపోజీ, అంటే భూమికి దగ్గరి భాగం 250 కిలోమీటర్లు, పెరీజీ 23,500 కిలోమీటర్లు. అపోజీ 23,500 కిలోమీటర్లు నుంచి ఏమవుతుంది? ఇలా భూమి చుట్టూ ఇలా తిరగదు. ఎలా తిరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకుందాం. దగ్గరి కక్ష 250, దూరము కక్ష 23,500. ఇలా దీన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ 250 ఎక్కడే ఉంటుంది. ఈ 250 ఇక్కడే ఉండి దాని యొక్క కక్షను పెంచుకుంటూ వెళ్తుంది. గైరోస్కోపుల ద్వారా ఏమవుతుంది? దాన్ని ఇది 250 ఈజ్ కాన్స్టెంట్. ఫాలోయింగ్ 250 నిర్దేశితంగా ఉంటుంది. ఇది ఫస్ట్ 1000, 2000, 3000, 4000, 5000 అట్లా 23,500 కిలోమీటర్లకు వెళ్ళిన తర్వాత ఈ లోపు ఇది భూమి ఇక్కడ దాకా వచ్చింది అనుకుందాం. భూమి ఇలా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కదా, భూమి ఇక్కడి వరకు వచ్చింది. ఇక్కడి వరకు రాగానే ఏమవుతుంది? ఇది తన కక్ష నుంచి విడుదలయ్యి, అంటే భూమి యొక్క కక్ష నుంచి విడుదలై సూర్యానువర్తిత దశలోకి ప్రవేశించడం జరుగుతుంది. అది రెండవ దశ. 3 దశలు చెప్పుకున్నాం కదమ్మా. భూ అనువర్తిత దశ, 2 సూర్యానువర్తిత దశ, 3 అరుణ దశ. భూ అనువర్తిత దశలో ఏం జరుగుతుంది? ఒక అపోజీను, ఒక పెరీజీను, 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెరీజీ, 23,500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎపోజీని తనంతట తాను నిర్దేశించుకొని, ఇవన్నీ ఎక్కడ జరుగుతుంటాయి? ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ. హసన్లో గల మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మొత్తం ప్రోగ్రామ్ ప్రకారం తనంతట తాను చేసుకుంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ వెరీ సింపుల్ స్టేజ్ అమ్మా. పెరీజీకి వచ్చేసరికి పెద్ద కష్టమైన సమస్య ఏం కాదు. పెరీజీకి వచ్చేసరికి ఇట్ విల్ స్టే యాజ్ సచ్. అక్కడి నుంచి పెద్దగా కష్టపడాల్సి. ఎప్పుడైతే ఇక్కడ 1 కరెక్షన్ జరిగితే సరిపోతున్నాం, అంతే కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం. అంటే ఇలా వచ్చినటువంటి శాటిలైట్ ఇక్కడ ఒక కరెక్షన్ చూడాలి, ఇక్కడ ఒక కరెక్షన్ చూడాలి, ఇక్కడ ఒక కరెక్షన్ చూడాలి. మరలా ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఒక నిర్దిష్టమైన వేగంతో వస్తుందమ్మా. ఒక 10 kmph వేగంతో వస్తూ ఉంది. ఇక్కడ ఒక్క చోట కరెక్షన్ జరిగితే సరిపోతుంది. ఇక్కడైతే 3 చోట్ల లేకపోతే 4 చోట్ల కక్ష పెరిగే కొంది దాని యొక్క కరెక్షన్స్ ఎక్కువగా జరుగుతుంది. కనుక అధిక సంఖ్యలో గైరోస్కోప్లను కలిగి ఉంటుంది. గైరోస్కోప్లు అంటే ఏం లేదు, దాని యొక్క వెలాసిటీని తగ్గించి మళ్ళా పెంచడం. ఇక్కడ తగ్గించాలి. ఇక్కడ నుంచి ఏమవుతుంది? తగ్గించడం ద్వారా, తగ్గించకపోతే వెళ్ళిపోతుంది, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఓకే, సో తగ్గించి ఏడుకు వస్తుంది, మళ్ళీ కొంచెం తగ్గిస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ పెంచాలి స్పీడ్. అలా అపోజీ మరియు పెరీజీలను రెండింటినీ అనువర్తనం చేసుకుంటూ, అపోజీ మరియు పెరీజీలను రెండింటినీ కోబ్యాలెన్స్ చేసుకుంటూ, రెండింటిని అనుసంధానం చేసుకుంటూ ఇది 23,500 కిలోమీటర్ల దూరానికి ప్రయాణిస్తుంది. 23,500 కిలోమీటర్ల దూరానికి ప్రయాణిస్తుంది. అక్కడి నుంచి సూర్యుని చుట్టూ తిరగడం ప్రారంభమవుతుందమ్మా. సూర్యుని చుట్టూ తిరగడం ప్రారంభమవుతుంది. సూర్యుని యొక్క కక్షలోకి తిరిగే క్రమంలో 9,18,000 కిలోమీటర్ల దూరం
భూమి నుంచి 9,18,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కానీ అప్పటికి కూడా దానికి అపోజీ కాన్స్టెంట్గానే ఉంటుంది, దానికి యొక్క పెరిజీ కాన్స్టెంట్గానే ఉంటుంది. దాని పెరిజీ కాన్స్టెంట్గా ఉంటుంది, అపోజీ ఇంక్రీజ్ అవుతూ పెరుగుతుంది 9 లక్షలు. అప్పటికి 9 లక్షలు ఎప్పుడైతే 9 లక్షల కిలోమీటర్ల దూరం అవుతుందో ఇట్ విల్ బి అవే ఫ్రమ్ ద ఎర్త్. భూమి యొక్క నిర్దేశిత ప్రాంతం నుంచి అది ఎస్కేప్ అయిపోయినట్టే. అది అప్పుడు దెన్ ఇట్ విల్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, భూమి యొక్క ప్రభావం ఏది దాని మీద పనిచేయదు. ఓకే, ఇక్కడి నుంచి మరలా సూర్యుడు, ఇక్కడ సూర్యుడు ఉన్నాను అనుకుందాం, సన్. ఈ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సన్ చుట్టూ తిరుగుతూ దానికి సంబంధించినటువంటి నిర్దేశిత కక్షను ఏర్పరచుకుంటుంది. దానికి సంబంధించిన నిర్దేశిత కక్షను ఏర్పరచుకోవటం గమనించవచ్చు. ఇలా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ సూర్యుడు, భూమి, అరుణ గ్రహం 3 40 డిగ్రీల కోణాన్ని ఏర్పడు. భూమి, సూర్యుడు మరియు అరుణ గ్రహం మూడిటి మధ్య కోణం ఇలా, ఇక్కడ భూమి ఉంది కదమ్మా, ఇది భూమి, ఇది అరుణ గ్రహం, ఇది సూర్యుడు. ఈ మూడిటి మధ్య కోణం 44 డిగ్రీలు వస్తుంది. 44 డిగ్రీలు వస్తుంది. ఈ 44 డిగ్రీల కోణం రాగానే అరుణ గ్రహం నుంచి ఇప్పుడు సూర్యానువర్తన దశలో ఉన్నటువంటి మార్స్ ఆర్బిటర్ మిషన్ ఇమ్మీడియట్లీ ఇట్ విల్ ఎంటర్స్ ఇన్ టు ద మార్షియన్ ఫేజ్. అప్పుడు ఆ సమయంలో 44 డిగ్రీల కోణం సమయంలో మాత్రమే అది అంగారకుడు యొక్క కక్షలోకి ప్రవేశించడానికి అనువైన సమయం అన్నమాట. ఎప్పుడైతే దెన్ ఇట్ విల్ స్లోలీ జంప్, చాలా వేగంగా ప్రయాణిస్తుంటుంది. దానిలో ఉన్నటువంటి స్పీడ్ను తగ్గించడానికి మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ, దానిలో కొన్ని కొత్త మిషన్స్ను కొన్ని కొత్త ఇన్స్ట్రుమెంట్స్ను ఫైర్ చేయటం ద్వారా ఎంత ఫైర్ చేస్తుందంటే, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ నుంచి ఇచ్చినటువంటి సంకేతం అక్కడికి వెళ్ళటానికి 20 నిమిషాల సమయం పడుతుంది. ఎక్కడికి? ఆ సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి మార్స్ ఆర్బిటర్ మిషన్కి వెళ్ళటానికి ఇక్కడి నుంచి పంపించినటువంటి సంకేతం 20 నిమిషాల తర్వాత అక్కడ చేరి స్లోగా ఇగ్నిషన్. ఇక్కడి నుంచి పంపించినటువంటి సంకేతం ఏం చేస్తుంది? లోపల ఉన్నటువంటి టర్బైన్స్ని ఇగ్నైట్ చేస్తుంది. ఆ సంకేతం వల్ల మంటలు వస్తాయి. మంటల ద్వారా ఏమవుతుంది? కొత్త ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవడం ద్వారా ఏమవుతుంది? వెలాసిటీ స్లోగా తగ్గిపోతుంది. తగ్గటం ద్వారా ఏమవుతుంది? దాని యొక్క కక్ష నుంచి ఆ కక్షను మార్చుకొని అంగారకుడి యొక్క కక్షలోకి వెళుతుంది. సో అంగారకుడు సూర్యుడి నుంచి ప్రయాణించినటువంటి అంగారకుడు వెంటనే కనిపించరు కదా. 5 లక్షల కిలోమీటర్లు అంగారక గ్రహం నుంచి 5 లక్షల కిలోమీటర్ల దూరం వరకు, అంగారక గ్రహం నుంచి 5 లక్షల కిలోమీటర్ల వరకు ఎప్పుడైతే ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ 5 లక్షల కిలోమీటర్ల ఎత్తులోకి ప్రవేశిస్తుందో అప్పుడు ఇది అంగారకుని యొక్క ప్రభావం లోపలికి చేరినట్లు. దెన్ ఇట్ కెన్ బి రికార్డ్ యాజ్ మార్షియన్ ఫేజ్. ఎప్పుడు ఈ మూడిటి మధ్య కోణం జరుగుతుంది. ఎప్పుడు ఈ మూడింటి మధ్య కోణం జరుగుతుంది? ఎప్పుడు పడితే అప్పుడు మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంపించాము, ఎప్పుడు పడితే అప్పుడు జరగడానికి లేదు. అదే రోజు ఆ నిర్దిష్టమైన రోజున మాత్రమే అన్ని రకాలైనటువంటి శాటిలైట్ల ప్రయోగం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాలైనటువంటి, ఎందువల్లంటే ప్రతి 720 రోజులకు ఒకసారి, ఫర్ ఎవ్రీ 720 days, ప్రతి 720 రోజులకు ఒకసారి సూర్యుడు, అంగారకుడు మరియు భూమి మధ్య 44 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. అందువల్లనే ఆ రోజునే భారతదేశం ప్రవేశపెట్టినటువంటి మంగళయాన్ రోజుని నాసా, అమెరికా దేశానికి చెందినటువంటి నాసా, నార్త్ అమెరికన్ స్పేస్ ఏజెన్సీ మ్యావెన్ అనే అంతరిక్ష శాటిలైట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మార్స్ ఆర్బిటర్ మిషన్కి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం. చూడండి, ఫస్ట్ 250 డిగ్రీల పెరిజీ, 23,000 డిగ్రీల అపోజితో ప్రారంభమైనటువంటి ఈ శాటిలైట్ మార్స్ ఆర్బిటర్ మిషన్ ఇలా ప్రయాణిస్తూ భూమి నుంచి 9,18,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళగానే భూమి యొక్క ప్రభావం నుంచి దూరంగా జరిగి సూర్యానువర్తనిత దశలోకి ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే
భూమి, అంగారకుడు మరియు సూర్యుడు మూడింటి మధ్య కోణం 44 డిగ్రీల కోణం ఏర్పడుతుందో ఇది ప్రధానంగా ప్రతి 720 రోజులకు ఒకసారి జరిగేటువంటి సంఘటన. ప్రతి 720 రోజులకు ఒకసారి ఈ మూడింటి మధ్య ఆ నిర్దిష్టమైనటువంటి సమయంలో ఆ రోజులో మాత్రమే ఈ మూడింటి మధ్య 44 డిగ్రీల కోణం రాగానే వెంటనే దాని యొక్క స్పీడ్ని మార్స్ ఆర్బిటర్ మిషన్ యొక్క వేగాన్ని తగ్గించడం ద్వారా దాన్ని అంగారకుని యొక్క కక్షలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం మార్స్ ఆర్బిటర్ మిషన్ లేదా మంగళయాన్లో ఉన్నటువంటి సాంకేతికత, అది ఎన్ని దశలు కలిగి ఉంది, అది ఎలా ప్రయాణం చేసింది అని తెలుసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి పేలోడ్స్ లేదా దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పరికరాలు, ఏ పరికరాలను మార్స్ ఆర్బిటర్ మిషన్ తనతో పాటుగా తీసుకువెళ్ళింది. 15 కేజీల బరువు కలిగినటువంటి పేలోడ్ ఉన్నటువంటి ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ లేదా మంగళయాన్ అరుణ గ్రహం చుట్టూ పరిభ్రమిస్తూ తనతో పాటు 5 పరికరాలను కలిగి ఉంటుంది. వాటిలో మొట్టమొదటిది లైమాన్ ఆల్ఫా ఫోటోమీటర్. ఈ లైమాన్ ఆల్ఫా ఫోటోమీటర్లో హైడ్రోజన్ మరియు డ్యూటీరియంల నిష్పత్తిని కొలవటం జరుగుతుంది. దీనిలో ఈ హైడ్రోజన్ మరియు డ్యూటీరియంల నిష్పత్తి మనం ముందుగానే చెప్పుకున్నాం. మార్స్ ఆర్బిటర్ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి అనువర్తనాల్లో ఇది వాతావరణంలోని హైడ్రోజన్ మరియు అరుణ గ్రహం యొక్క ఉపరితలంపై హైడ్రోజన్ మరియు డ్యూటీరియంలను కొలవడం ద్వారా అరుణ గ్రహం యొక్క ఉపరితలంపై నుంచి నీలి జాడల యొక్క అదృశ్యం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పు. సో దానికి ఉపయోగపడే పరికరం లైమాన్ ఆల్ఫా ఫోటోమీటర్. నెంబర్ 2, మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్. ఈ మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ అనే పరికరం సాధారణంగా అరుణ గ్రహం యొక్క ఉపరితలంపై ఉన్నటువంటి మీథేన్ వాయువు యొక్క ఉనికిని గుర్తిస్తుంది. ఉనికిని గుర్తించడం, ఆ మీథేన్ ఉండటం వల్ల ఆ గ్రహంపై ఉన్నటువంటి జీవరాశి ఎలా అంతరించింది, జీవరాశి యొక్క మనుగడకు సంబంధించినటువంటి ఉనికిని తెలుసుకోవడానికి దోహదం చేస్తుంది. నెక్స్ట్ 3వ పరికరమైనటువంటి మార్స్ ఎగ్జోస్పియరిక్ న్యూట్రల్ కంపోజిషన్ అనలైజర్. ఈ మార్స్ ఎగ్జోస్పియరిక్ న్యూట్రల్ కంపోజిషన్ అనలైజర్ సాధారణంగా అరుణ గ్రహంపై ఉన్నటువంటి ప్రతి చిన్న వాయువు మరియు ధూళికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడానికి దోహదం చేసే అతి ముఖ్యమైనటువంటి పరికరం. దీన్ని మెన్కా అంటారు, మెన్కా. మార్స్ ఎగ్జోస్పియరిక్ న్యూట్రల్ కంపోజిషన్ అనలైజర్ అయినటువంటి మెన్కా. నెక్స్ట్ 4వది మార్స్ కలర్ కెమెరా. ఇది ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి అనువర్తనాలను కలిగి ఉంటుంది. నెంబర్ 1, అరుణ గ్రహం యొక్క ఉపరితలంపై అరుణ గ్రహాన్ని చుట్టూ పరిభ్రమించే ఉపగ్రహాల యొక్క కక్షలను గుర్తించడానికి దోహదం చేస్తుంది. అరుణ గ్రహం మీద ఉన్నటువంటి భూమికి ఎలాగైతే చంద్రుడు ఉన్నాడో, భూమి యొక్క ఉపగ్రహం చంద్రుడు, భూమికి ఉన్నటువంటి ఉపగ్రహమైనటువంటి చంద్రుడు, భూమి యొక్క ఉపగ్రహమైనటువంటి చంద్రుడు లాగానే అరుణ గ్రహానికి ఫోబోస్ మరియు డెమోస్ అనే 2 ఉపగ్రహాలు కలవు. ఈ ఫోబోస్ మరియు డెమోస్ అనే 2 ఉపగ్రహాలు అరుణ గ్రహం యొక్క ఉపరితలం చుట్టూ పరిభ్రమించే ఫోబోస్ మరియు డెమోస్ అనే 2 ఉపగ్రహాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది మార్స్ కలర్ కెమెరా ద్వారా. మరియు మనం నిన్న చెప్పుకున్నట్లు 720వ రోజున మార్స్ ఆర్బిటర్ మిషన్ లేదా మంగళయాన్తో పాటు మ్యావెన్ అనే నాసా సంస్థకు సంబంధించినటువంటి ఒక వెహికల్ ఒక రోవర్ ప్రయోగించడం జరిగింది. అంటే భారతదేశానికి సంబంధించిన కాకుండా మిగతా అరుణ గ్రహంపై ఉన్నటువంటి మిగిలిన రోవర్లు కానీ శాటిలైట్లకు సంబంధించినటువంటి సమాచార బదిలీ కొరకు కూడా ఇంటర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాసాకు మరియు ఇస్రోకు, నాసాకు మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు ఇస్రోకి మధ్యలో అంగారక గ్రహానికి సంబంధించినటువంటి సమాచార బదిలీ కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్స్ ఆర్బిటర్ మిషన్లో ఏర్పాటు చేసినటువంటి పరికరం మార్స్ కలర్ కెమెరా లేదా MCC. నెక్స్ట్ థర్మల్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్. ఈ థర్మల్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ TISలో సాధారణంగా
థర్మల్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్లు. దీనిలో ఉన్నటువంటి అతి చిన్న అరుణగ్రహంపై ఉన్నటువంటి అతి చిన్న పరికరాలు, వాయువులు, దుమ్ము, ధూళి వంటి పదార్థాలను గుర్తించడానికి దోహదం చేసేది టిస్. మార్స్ కలర్ కెమెరా అరుణగ్రహం యొక్క ఉపగ్రహాలు మరియు అరుణగ్రహం పైన ఇస్రోకి సంబంధించినటువంటి పరికరాలతో పాటు తిరిగే మిగిలిన వాటిని గురించి తెలుసుకోవడానికి. నెక్స్ట్ మార్స్ ఎగ్జోస్ఫియరిక్ న్యూట్రల్ కంపోజిషన్ అనలైజర్ లేదా మెన్కా సాధారణంగా అరుణగ్రహానికి సంబంధించినటువంటి సమాచారాన్ని, దానిలో ఉన్నటువంటి అతి చిన్న పదార్థాలు 3000 యాంగ్స్ట్రామ్ యూనిట్ల వరకు పదార్థాల యొక్క ఉనికిని గుర్తించడానికి. నెక్స్ట్ మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ అరుణగ్రహం యొక్క ఉపరితలంపై ఉన్నటువంటి మీథేన్ నీలిజాడలను గుర్తించడానికి. లైమెన్ ఆల్ఫా ఫోటోమీటర్ దీనిలో ఉన్నటువంటి అరుణగ్రహంపై ఉన్నటువంటి హైడ్రోజన్ మరియు డ్యూటీరియంల నిష్పత్తిని కొలవడానికి ఉపయోగించే ఈ 5 పరికరాలు జస్ట్ విత్ ఎ వెయిట్ ఆఫ్ 15 kgs 15 kgల బరువును కలిగినటువంటి ఈ 5 పరికరాలు మార్స్ ఆర్బిటార్ మిషన్లో నిక్షిప్తం చేయబడినవి. ఈ పిఎస్ఎల్వి C-25 ద్వారా ఏ వాహక నౌక మార్స్ ఆర్బిటార్ మిషన్ తీసుకువెళ్ళడం జరిగింది? మార్స్ ఆర్బిటార్ మిషన్ తీసుకువెళ్ళినటువంటి వాహక నౌక మార్స్ ఆర్బిటార్ మిషన్ను తీసుకువెళ్ళిన మార్స్ ఆర్బిటార్ మిషన్ పిఎస్ఎల్వి C-25 మార్స్ ఆర్బిటార్ మిషన్ పిఎస్ఎల్వి C-25 అనే వాహక నౌక ద్వారా ప్రయోగించడం జరిగింది. మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మంగళయాన్. ఇది మార్స్ ఆర్బిటార్ మిషన్కి సంబంధించిన సమాచారం. దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్లో కానీ గ్రూప్ 2 జనరల్ స్టడీస్ క్వశ్చన్స్లో మెయిన్స్లో అయితే దానికి సంబంధించినటువంటి దశలు అడగవచ్చు, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి పరికరాల గురించి అడగడానికి అవకాశం ఉంది. ప్రిలిమినరీ ఆస్పెక్ట్లోకి వచ్చేసరికి వాటిలో ఏ దశలు ఉన్నాయి, అది ఏ శాటిలైట్ ద్వారా ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించబడింది, వాటి మధ్య ఉన్నటువంటి కోణం, ఎన్నో తారీఖున దీన్ని ప్రయోగించడం జరిగిందనే క్వశ్చన్లు మీద ఈ టాపిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఇది మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మంగళయానికి సంబంధించిన సమాచారం. జిఎస్ఎల్వి మార్క్ 3 ఇస్రో మాజీ సంచాలకుడైనటువంటి డాక్టర్ రాధాకృష్ణన్ యొక్క స్వప్నమైన జిఎస్ఎల్వి మార్క్ 3. జిఎస్ఎల్వి ద్వారా సాధారణంగా శాటిలైట్లో 2500 నుంచి 4000 kgలకు బరువు కలిగినటువంటి పేలోడ్లను తీసుకెళ్ళటం జరుగుతుంది. కానీ జిఎస్ఎల్వి మార్క్ 3 ద్వారా ఈ జియో స్టేషనరీ మార్కెట్లో ఉన్నటువంటి అధిక మొత్తంలో ఉన్నటువంటి మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి అనుకూలంగా 4500 నుండి 4500 kgల నుండి 5000 kgల వరకు 4500 నుంచి 5000 kgల బరువు కలిగినటువంటి శాటిలైట్లను తీసుకెళ్ళటానికి అనుకూలత కలిగినటువంటి వాహక నౌక జిఎస్ఎల్వి మార్క్ 3. అనుకూలత కలిగినటువంటి వాహక నౌక జిఎస్ఎల్వి మార్క్ 3. ఈ వాహక నౌక విజయవంతంగా 2015 ఫిబ్రవరి నెలలో విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. దీని ద్వారా మానవ సహిత ప్రయోగాలకు చంద్రుని వద్దకు మానవ సహిత ప్రయోగాలకు, భవిష్యత్తులో గ్రహంపైకి మానవుడితో కూడినటువంటి ప్రయోగాలకు లభ్యత కలిగినటువంటి వాహక నౌక జిఎస్ఎల్వి మార్క్ 3. ఇప్పటివరకు మనం రోవర్లు, చిన్నటువంటి వాహక నౌకలు లేకపోతే శాటిలైట్లను ప్రయోగించడం జరిగింది. కానీ జిఎస్ఎల్వి మార్క్ 3 విజయం ద్వారా జిఎస్ఎల్వి మార్క్ 3 యొక్క టెస్ట్ ఫైర్ ద్వారా పూర్తి స్థాయిలో ప్రయోగించడం జరగలేదు. దీన్ని పరీక్షించి చూసాము. బంగాళాఖాతంలో దీని యొక్క ప్రభావం పూర్తి స్థాయిలో దాని క్యాప్చర్ థర్డ్ స్టేజ్, మూడవ దశ అయినటువంటి క్రయోజనిక్ అప్పర్ స్టేజ్లో స్వదేశీయంగా తయారు చేయబడినటువంటి క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ద్వారా మనం విజయాన్ని సాధించడం జరిగింది. అంటే ప్రయోగాత్మకంగా ప్రయోగించినటువంటి జిఎస్ఎల్వి మార్క్ 3 విజయవంతమైంది. నెక్స్ట్, ఇప్పటివరకు ఇస్రోలో లేదా ఇప్పటివరకు ఇండియన్ స్పేస్ సాధించినటువంటి విజయాలు, ప్రత్యేకంగా పిఎస్ఎల్వి యొక్క గణాంకాలు ఒకసారి గమనించి చూస్తే, పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఇది 4 దశలను కలిగినటువంటి వాహక నౌక, 4 దశల్లో ప్రయోగించడానికి అనువైనటువంటి వాహక నౌక. శాటిలైట్లను 800 నుంచి 1000 కిలోమీటర్ల ఎత్తులో, భూమి నుంచి 800 నుంచి 1000 కిలోమీటర్ల ఎత్తులో ఉంచుతుంది. ఈ వాహక నౌక సాధారణంగా
దీనిలోని మొదటి వాహక నౌక అత్యంత క్రియాత్మకమైనది లేదా అత్యంత సంక్లిష్టమైన దశ. ఈ దశ ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ దీని ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్లు ఇప్పటి వరకు 2014 డిసెంబర్ వరకు ఇది ప్రయోగించినటువంటి అన్ని పరీక్షలు విజయవంతమైనవి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అన్ని ప్రయోగాలను విజయవంతం చేసుకున్నటువంటి ఏకైక వాహక నౌక. దీనిలో ఉన్నటువంటి సమాచారాన్ని ఒక్కొక్క డేటాను చూస్తూ వద్దాం వన్ బై వన్. మొట్టమొదటిసారిగా పిఎస్ఎల్వి D1 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ D1ను 1993 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన ప్రయోగించడం జరిగింది. 1993 నుంచి 2014 డిసెంబర్ వరకు ప్రయోగించబడినటువంటి 27 ప్రయోగాలు చాలా విజయవంతమైనవి. అన్నిటిని చూస్తూ వెళ్ళేటప్పుడు వాటిలో ఉన్నటువంటి నిక్ నేమ్స్, వాటికి కొన్ని వాహక నౌకలు, ఈ వాహక నౌక ఏ ప్రముఖమైనటువంటి లాంచింగ్ వెహికల్ శాటిలైట్ లేదా ప్రయోగాత్మకమైనది తీసుకెళ్ళిందో చూద్దాం. నెక్స్ట్ పిఎస్ఎల్వి D2 విజయవంతంగా 1994 అక్టోబర్ 15వ తేదీన 1993 సెప్టెంబర్లో పిఎస్ఎల్వి D1, 1994 అక్టోబర్లో పిఎస్ఎల్వి D2ను ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ పిఎస్ఎల్వి D3 1996 మార్చ్. పిఎస్ఎల్వి C1 సెప్టెంబర్ 1999 నుంచి ప్రయోగించబడినటువంటి ఇలా వరుసగా ప్రయోగించబడినటువంటి శాటిలైట్లు కల్పన పిఎస్ఎల్వి C11, పిఎస్ఎల్వి C4 ద్వారా సెప్టెంబర్ 12, 2002 సంవత్సరంన కల్పన మన నుంచి భారత వ్యోమగామైనటువంటి కల్పనా చావ్లా పేరు పైన ప్రయోగించబడినటువంటి వాహక నౌక పిఎస్ఎల్వి C4 ప్రయోగించబడినటువంటి తేదీ సెప్టెంబర్ 11, 2002. వాహక నౌక శాటిలైట్ పేరు కల్పన 2. నెక్స్ట్ పిఎస్ఎల్వి C6 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ కార్టోసాట్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్. వాతావరణంలోని మార్పులను తెలుసుకోవడానికి, వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసాలను గుర్తించడానికి ప్రయోగించబడినటువంటి శాటిలైట్ కార్టోసాట్ 1 మే 2005న ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ కార్టోసాట్ 2 పిఎస్ఎల్వి C7 ద్వారా కార్టోసాట్ 2 జనవరి 2007. నెక్స్ట్ పిఎస్ఎల్వి C8 ఎజైల్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. పిఎస్ఎల్వి C8 ఈ నేమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిఎస్ఎల్వి C6 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ కార్టోసాట్ 1, పిఎస్ఎల్వి C7 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ కార్టోసాట్ 2. డేట్స్ కన్నా కూడా ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. ఎజైల్ ఆన్ ఏప్రిల్ 2007. పిఎస్ఎల్వి C9 ద్వారా కార్టోసాట్ 2A అండ్ 8 నానో శాటిలైట్స్ launched on April 2008. Next, PSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్లో D సిరీస్ మరియు C సిరీస్లోని శాటిలైట్లు. దీంట్లో మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది అది లాంచ్ చేసినటువంటి సంవత్సరం మొట్టమొదటిది. నెక్స్ట్
దాని ద్వారా ప్రయోగించినటువంటి ప్రధానమైనటువంటి అన్ని శాటిలైట్ల గురించి అవసరం లేదు కానీ ప్రధానమైనటువంటి ఓషన్ శాట్, కల్పన, రీసెర్చ్ శాట్లు ఎలా ప్రయోగించబడింది. సో పిఎస్ఎల్వి భారతదేశంలోనే అత్యధిక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సక్సెస్ఫుల్ వాహక నౌక, ఎటువంటి వైఫల్యాలను ఎదుర్కొని వాహక నౌక, మరియు దీని ద్వారా ప్రయోగించబడినటువంటి భారతదేశం ఏదైనా పెద్ద ప్రాజెక్టు లేదా ప్రెస్టీజియస్ ప్రాజెక్టును లాంచ్ చేయాలంటే తప్పనిసరిగా లాంచ్ చేసేటువంటి వాహక నౌక పిఎస్ఎల్వి. దీనిలో ఉన్నటువంటి సిరీస్లు పిఎస్ఎల్వి D1ను మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 1993 ప్రయోగించడం జరిగింది. పిఎస్ఎల్వి D2ను అక్టోబర్ 1994న లాంచ్ చేశారు. పిఎస్ఎల్వి D3 మార్చి 1996 తోటి డి సిరీస్కు పూర్తయిపోయింది. ఎప్పుడైతే సి సిరీస్ ప్రారంభమవుతుందో అనేక విజయాలు C1 నుంచి ప్రారంభమైంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మార్స్ ఆర్బిటాల్ లేదా మంగళయాన్ మిషన్ను ప్రయోగించడానికి కూడా భారతదేశం మొట్టమొదటిసారిగా ఎంచుకున్నటువంటి వాహక నౌక పిఎస్ఎల్వి. దీని ద్వారానే పిఎస్ఎల్వి C-25 ద్వారా, పిఎస్ఎల్వి C-11 ద్వారా చంద్రుడి మీదకు ప్రయోగించాలన్నా లేకపోతే అరుణగ్రహం మీదకు భారతదేశం మీదన్నా ప్రెస్టీజియస్ ప్రాజెక్టును ప్రయోగించాలన్నా తప్పనిసరిగా ఉపయోగించే వాహక నౌక. దానిలోని సిరీస్ C1, పిఎస్ఎల్వి C1. పిఎస్ఎల్వి C1 ద్వారా పిఎస్ఎల్వి C1 ద్వారా 1997లో ప్రారంభమై 2014 నుంచి 2014-15 వరకు ఇంకా నిరాఘాటంగా ARNSS-1Dని ఇటీవల కాలంలో ప్రయోగించడం చూశారు. పిఎస్ఎల్వి C1ను 1997లో, పిఎస్ఎల్వి C2ను మార్చి 1999 ఓషన్ శాట్ అనే శాటిలైట్ను తీసుకువెళ్ళినటువంటి వాహక నౌక పిఎస్ఎల్వి C2. పిఎస్ఎల్వి C3 అక్టోబర్ 2001న ప్రయోగించడం జరిగింది. మరలా పిఎస్ఎల్వి C4 వెరీ వెరీ ఇంపార్టెంట్. పిఎస్ఎల్వి C4 కల్పన మరియు మెట్సాట్. అదే సంవత్సరంలో కల్పనా చావ్లా గారు చనిపోయినందువలన ఆమె సంస్మరణార్థం 2002లో ప్రయోగించినటువంటి శాటిలైట్ అయినటువంటి వాహక నౌక అయినటువంటి పిఎస్ఎల్వి C4కు కల్పన మరియు మెట్సాట్ అనే పేర్లు పెట్టడం జరిగినది. నెక్స్ట్ పిఎస్ఎల్వి C5 భూమిపై ఉన్నటువంటి ఖనిజాలను మరియు సముద్రంలో ఉన్నటువంటి మత్స్య సంపదను గుర్తించడానికి ప్రయోగించబడినటువంటి శాటిలైట్ అయినటువంటి రిసోర్స్ శాట్ను తనతో పాటు తీసుకువెళ్ళినటువంటి వాహక నౌక పిఎస్ఎల్వి C5. ఇది 8 శాటిలైట్లకు సంబంధించినటువంటి మిగిలిన శాటిలైట్ల గురించి మిగిలిన వాహక నౌకల గురించి చర్చించుకుందాం. 9 పిఎస్ఎల్వి C6 ద్వారా ప్రయోగించబడినటువంటి వాహక నౌక కార్టోశాట్. వాతావరణంలో మరియు భూమిపై ఉన్నటువంటి ఖనిజ సంపదను, వాతావరణం ద్వారా భూమిపై ఉన్నటువంటి ఖనిజ సంపదను మరియు భూమి యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి మ్యాప్లకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చే శాటిలైట్ కార్టోశాట్ 1 ప్రయోగించబడినటువంటి సంవత్సరం మే 2005. పిఎస్ఎల్వి C7 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ కార్టోశాట్ 2 ప్రయోగించబడినటువంటి సంవత్సరం జనవరి 2007. పిఎస్ఎల్వి C8 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ ఎజైల్ ప్రయోగించబడిన సంవత్సరం ఏప్రిల్ 2007. పిఎస్ఎల్వి C10 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ టెక్సార్. నెక్స్ట్ కార్టోశాట్ 2A 2B 4 శాటిలైట్లు ఉంటాయి చూడండి. పిఎస్ఎల్వి C6 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ కార్టోశాట్ 1. పిఎస్ఎల్వి C7 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ కార్టోశాట్ 2. పిఎస్ఎల్వి C9 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ కార్టోశాట్ 2A. పిఎస్ఎల్వి C15 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ కార్టోశాట్ 2B. కార్టోశాట్ సిరీస్లో ఉన్నటువంటి ఇవి దేనికి దోహదం చేస్తాయంటే సరిహద్దులను గుర్తించడానికి, ఏ ప్రాంతంలో ఎంతెంత మొత్తంలో ఉన్నటువంటి మ్యాప్స్ గుర్తించడానికి, ఎంత ఎత్తులో జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ లేదా గ్లోబల్ ఐడెంటిఫికేషన్ కొరకు ఉపయోగించే శాటిలైట్లు అనమాట. నెక్స్ట్ దీంతో పాటుగా 8 నానో శాటిలైట్లు అంటే సాధారణంగా SRM యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి విద్యార్థులు తయారు చేసినటువంటి చిన్న శాటిలైట్లతో భారతదేశంలోని వివిధ విద్యార్థులు తయారు చేసినటువంటి చిన్న శాటిలైట్లతో కలిగినటువంటి శాటిలైట్లు అన్నీ కలిపి 8 నానో శాటిలైట్లు మరియు కార్టోశాట్ 2A ఇన్ని తీసుకువెళ్ళినటువంటి శాటిలైట్ పిఎస్ఎల్వి C9. చంద్రయాన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. పిఎస్ఎల్వి C11 ద్వారా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ చంద్రయాన్ 1 పంపించబడినటువంటి శాటిలైట్ తేదీ అక్టోబర్ 2, 2008. నెక్స్ట్ పిఎస్ఎల్వి C12 రిసాట్ శాటిలైట్
మరియు అనుసాట్ శాటిలైట్లను తీసుకెళ్ళింది. పిఎస్ఎల్వి C14 ద్వారా ఓషన్ శాట్ 2 మరియు 6 నానో శాటిలైట్స్. ఓషన్ శాట్ 2 అనగా సముద్రంలో జరిగేటువంటి డైనమిక్ ఈవెంట్స్, సముద్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత మార్పులు, వాతావరణంలోని అననుకూలతలను గురించి తెలుసుకోవడానికి ప్రయోగించబడినటువంటి శాటిలైట్ ఓషన్ శాట్ 2 మరియు 6 చిన్న ఉపగ్రహాలు. పిఎస్ఎల్వి C15 ద్వారా కార్టోసాట్ 2B అనే శాటిలైట్ను ప్రయోగించడం జరిగింది. అది జూలై 2010 ప్రయోగించారు. అది జూలై 2010 ప్రయోగించడం జరిగినది. ఇప్పటివరకు 17 ప్రయోగాల గురించి చర్చించుకున్నాము. 18వ ప్రయోగమైనటువంటి పిఎస్ఎల్విలో ప్రయోగించబడినటువంటి 18వ ప్రయోగమైనటువంటి పిఎస్ఎల్వి C16 ద్వారా వాతావరణంలో ఉన్నటువంటి భూమి, సముద్రాల్లో ఉన్నటువంటి ఖనిజ మరియు చేపల గురించి తెలుసుకోవడానికి ఉపయోగించినటువంటి రిసోర్స్ శాట్ని ఏప్రిల్ 2011 ప్రయోగించడం జరిగింది. పిఎస్ఎల్వి ద్వారా జీసాట్ శాటిలైట్ని కూడా ప్రయోగించడం జరిగింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాస్తవానికి జీసాట్ శాటిలైట్లు జిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించవలసినటువంటి జీసాట్ శాటిలైట్లు ఈ ఇండిజినియస్ సాంకేతిక పరిజ్ఞానం లేదు కనుక, ఇండిజినియస్ క్రయోజెనిక్ టెక్నాలజీ లేనందువలన జిఎస్ఎల్వి జీసాట్ను పిఎస్ఎల్వి C17 ద్వారా జూలై 2011 ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ పిఎస్ఎల్వి C18 ద్వారా మెగాట్రాపిక్స్ మరియు ఎస్ఆర్ఎం శాట్, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ విద్యార్థులు తయారు చేసినటువంటి సొంత శాటిలైట్ అయినటువంటి ఎస్ఆర్ఎం శాట్ను టెలి ఎడ్యుకేషన్ కొరకు ప్రయోగించబడినటువంటి శాటిలైట్ అయినటువంటి ఎస్ఆర్ఎం శాట్ను అక్టోబర్ 2011 ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ పిఎస్ఎల్వి C19 రీసాట్ ఏప్రిల్ 2012, పిఎస్ఎల్వి C21 ద్వారా ప్రయోగించబడిన పాట్ మరియు ఇది 2013 ఫిబ్రవరిలో ప్రయోగించబడినటువంటి పిఎస్ఎల్వి C20 వెరీ వెరీ ఇంపార్టెంట్. సరళ్ శాటిలైట్ ఫర్ ఆర్గోస్ మరియు ఆల్టికా ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి CNES, భారతదేశానికి ఎలాగైతే ఇస్రో, అమెరికా దేశానికి ఎలాగైతే నాసా, ఐరోపా ఖండానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఎలాగైతే ఉన్నాయో, ఫ్రాన్స్ దేశానికి CNES అనే అంతరిక్ష పరిశోధన సంస్థ కలదు. ఆ అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క సహకారంతో భారతదేశానికి చెందినటువంటి ఇస్రో ప్రయోగించినటువంటి శాటిలైట్ సరళ్, శాటిలైట్ ఫర్ ఆర్గోస్ అండ్ ఆల్టికా. ఈ శాటిలైట్ ఫర్ ఆర్గోస్ అండ్ ఆల్టికా శాటిలైట్ ద్వారా ప్రయోగించబడినటువంటి దీని ద్వారా సముద్రంలో వచ్చేటువంటి పెను మార్పులు, సముద్రంలో ఉన్నటువంటి అలల యొక్క గమనాన్ని గుర్తించడానికి ప్రయోగించబడినటువంటి శాటిలైట్ సరళ్ లాంచ్ చేసినటువంటి వాహక నౌక పిఎస్ఎల్వి C20. నెక్స్ట్ పిఎస్ఎల్వి C22 ద్వారా ప్రయోగించబడినటువంటి మొట్టమొదటిసారిగా వెరీ వెరీ ఇంపార్టెంట్, భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి నావిగేషన్ వ్యవస్థ కొరకు ప్రయోగించబడిన మొట్టమొదటి శాటిలైట్ IRNSS-1Aను జూలై 2013 పిఎస్ఎల్వి C22 అనే వాహక నౌక ద్వారా ప్రయోగించడం జరిగినది. నెక్స్ట్ పిఎస్ఎల్వి C25 మంగళయాన్ నవంబర్ 2013 పిఎస్ఎల్వి C25 ద్వారా ప్రయోగించబడినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి శాటిలైట్ మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్. నెక్స్ట్ పిఎస్ఎల్వి C24 ద్వారా IRNSS-1Bను ఏప్రిల్ 2014 ప్రయోగించడం జరిగినది. నెక్స్ట్ చూడండి, నెంబర్ జంబ్లింగ్ అవుతూ ఉంటే జాగ్రత్తగా గమనించండి. ఒకే ఆర్డర్లో రాదు, ఎందుకంటే ముందే ఆ శాటిలైట్కి పేరు ముందే లేదా ఆ వాహక నౌక పేరు ముందే పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి శాటిలైట్లు ఏర్పడినటువంటి లోపాల వల్ల, లేకపోతే తలెత్తిన సమస్యలను సరిదిద్దడానికి కొంత సమయం తీసుకోవడం వల్ల ఆర్డర్ షఫుల్ అవుతూ ఉంటుంది. 22 వస్తుంది, 25, 22 తర్వాత 25, 25 తర్వాత మళ్ళీ 24, 23, మళ్ళీ 26 రావడం గమనించవచ్చు. సో పిఎస్ఎల్వి C22 ద్వారా IRNSS-1A అనే శాటిలైట్ను జూలై 2013 ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ పిఎస్ఎల్వి C24 ద్వారా IRNSS-1B అనే శాటిలైట్ను ఏప్రిల్ 2014 స్పాట్ 7 అనే శాటిలైట్ సాధారణంగా భూమిపై ఉండేటువంటి అనేక డైనమిక్ ఈవెంట్స్ మరియు భూమిలో ఉన్నటువంటి మార్పులు, ఖనిజ సంపద గురించి తెలుసుకోవడానికి ప్రయోగించబడినటువంటి శాటిలైట్ అయినటువంటి స్పాట్ 7 పిఎస్ఎల్వి C20 ద్వారా మరియు పిఎస్ఎల్వి C26 ద్వారా IRNSS-1C అనే శాటిలైట్ను ప్రయోగించడం జరిగింది. అంటే ఈ పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించబడినటువంటి మొట్టమొదటిది పిఎస్ఎల్వి C1 నుంచి పిఎస్ఎల్వి C26 వరకు ఉన్నటువంటి అన్ని రకాల ఇప్పటి వరకు ఎటువంటి వైఫల్యాన్ని ఎదుర్కొన్నటువంటి సిరీస్ అన్నప్పుడు ఈ పిఎస్ఎల్వి C సిరీస్. ఈ పిఎస్ఎల్వి C సిరీస్లో ప్రధానంగా మీకు కనిపించే ముఖ్యమైనటువంటి అంశాలన్నీ ఇవి. దీంట్లో మీరు ఎగ్జామినర్ ఎలా అడుగుతారంటే వాటికి సంబంధించినటువంటి
శాటిలైట్ ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించబడింది? రిసోర్సాట్ను ప్రయోగించినటువంటి వాహక నౌక, జీశాట్ను ప్రయోగించినటువంటి వాహక నౌక, రీశాట్ అలా ఇటువంటి రివర్స్లో రావడం జరుగుతుందాం. ఓకే, ఇది పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి సమాచారం. పిఎస్ఎల్వి వాహక నౌకకు సంబంధించినటువంటి సమాచారం.